హలో సార్ హలో హలో నిన్న ఫోన్ చేసినారు బ్రదర్. నేను సార్నే సార్, చెప్పండి. నిన్న ఫోన్ చేసినారు సార్ మీరు. అవును సార్. ఏమైందండి మా అబ్బాయిది సాలరీది కొద్దిగా ప్రాబ్లం అన్నాడు మా అబ్బాయి. ఏంటి సార్? సాలరీది ప్రాబ్లం ఉంది అన్నాడు. సార్ శాలరీ ప్రాబ్లం కి ఈ క్వశ్చన్ పేపర్ లో ఈ పేపర్ తీసుకుపోవడానికి ఏమి అందుకే ఫోన్ చెప్తారా? అవునండి, స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్లు తెచ్చిమనండి ముందు, నేను దాని గురించి మాట్లాడతాను. అదే అండి, ముందుగా వేయండి తర్వాత వేయండి. ఏంటిది మీరు ముందు తర్వాత అంటే ఏం లెక్క? ఏమిది ముందు తర్వాత చెప్పండి. అమౌంట్ ఇచ్చామా ఇలా అడగండి. అమౌంట్ తీసుకున్నా తీసుకోలేదా? ఎంత ఇచ్చినారు మీరు? మళ్ళీ ఇంకా మిగిలిన అమౌంట్ ఎప్పుడు ఇస్తామో డేట్ కూడా చెప్పినాం, అడగండి. ఎంత ఇచ్చినారు? అప్పుడు మంచికి సడన్ తీసేసినప్పుడు మీరు క్లియర్ చేసేయాలి. ఏంటండి? మా మంచికి మీరు తీసేసినారు. అవును, వద్దన్నారు క్లియర్ చేయాలి కదా. క్లియర్ చేస్తామని ఆయనతోనే లెటర్ కూడా రాపించుకొని సంతకం కూడా చేయించుకున్నాము. కావాలంటే మీరు రండి, మీకు చూపిస్తాను. అమౌంట్ తీసుకుంటూ వినండి సార్, ఒక మాట వినండి. మీరు 15 days బిఫోర్ అన్న చెప్పాలి. ఏంటి 40 days 37 days చేస్తున్నారు వర్క్. ఇప్పుడు పేపర్ల గురించి మాట్లాడండి. నేను పేపర్ల గురించి మాట్లాడుతున్నాను. పేపర్లు ఇస్తారా ఇయ్యరా? పేపర్లు ఇస్తారా ఇయ్యరా? పిల్లల పేపర్లు ఇస్తారా ఇయ్యరా? అంటే మీరు ఏంటి డామినేషన్ చేస్తున్నారా? మీరు డామినేషన్ చేస్తున్నావా? మరి శాలరీ ఇవ్వలేదని ఆయన అడగండి. ఆయన చదువుకోడు కదా. మంచికి తీసేసినాక అవును సార్, ఉండాలి. 6,000 ఇచ్చాం, అడగండి. ఇచ్చినారు, మొత్తం క్లియర్ చేసేయాలి. 15వ తారీఖు ఇస్తామని చెప్పాము, అడగండి. అప్పుడు తీసేసినాక మీ దగ్గర కంటిన్యూ చేస్తే ఆ మాట చెప్పాలి మీరు. 15వ తారీఖు ఇస్తామని చెప్పి సంతకం కూడా పెట్టించుకున్నాం, అడగండి. మీ విషయాలు అడగండి. చెప్పింది విన్నరా? నేను చెప్పేది వినండి సార్, నేను చెప్పేది కూడా వినండి. మీరు చెప్తున్నారు, నేను చెప్పింది విన్నరా? ఇంత అప్పుడు తీసేసినాక ఏంది అప్పుడు క్లియర్ చేసి పంపించేయాలి. మరి మా క్వశ్చన్ పేపర్ తెమ్మనండి, షేర్ చేస్తాను. తెమ్మనండి ఈరోజు. నా ఫోన్ పే చేయండి, నేను క్వశ్చన్ పేపర్ పంపిస్తా. లేకుండా పంపవా? పంపవా? అరే పంపా అని చెప్తున్నా కదా. క్వశ్చన్ పేపర్లు పంపవు, నువ్వు డబ్బులు పంపిస్తేనే పంపిస్తావు. ఇంకోటి, ఈరోజు భోజనం ఉంది, ఆయన లంచ్ ఉంది స్కూల్లో, రమ్మని చెప్పండి. లంచ్ కూడా చేయాలి. అవసరం లేదు లంచ్ గిట. అంటే పిల్లల క్వశ్చన్ పేపర్లు ఇవ్వవు నువ్వు? అరే ఇవ్వవు, అది ఏం మాట అది? అవును సార్, మరి పిల్లల పేపర్ విధానం నేర్చుకోండి ఫస్ట్. ఫోన్ ఎందుకు ఎత్తుతాడు అతను? చెప్పాలి మరి. వినండి సార్, శాలరీ ఇవ్వాలని చెప్పాలి కదా. మరి ఫోన్ లా నాకు శాలరీ ఇస్తేనే నాకు తెలియదు. ఇచ్చేది తెలియదా? వినండి సార్ వినండి. మీకు తెలియదా అంటున్నా? మీరు చిన్న పిల్లల 15 days బిఫోర్ మీకు. అతను కూడా తెలుసు కదా క్వశ్చన్ పేపర్. మీ స్కూల్ ఏంది టార్చర్ చేసే స్కూల్ మీది? ఇంకోటి వినండి, నేను చెప్పేది వినండి సార్. మీరు అన్ని పెద్ద మాటలు ఏం మాట్లాడకండి, నేను చెప్పేది కూడా వినండి. మాట్లాడకండి, ఫస్ట్ ఏమున్నదో క్లియర్ కట్ చేసుకుంటే క్లియర్ కట్ ఉంటాం. నేను క్లియర్ కట్ చెప్తున్నా, వినండి సార్. ఇప్పుడు నేను కూడా క్లియర్ కట్ మీకు ఎందుకు చెప్తున్నా వినండి. చెప్పండి, నేను చెప్పే క్వశ్చన్ పేపర్ తీసుకొని వచ్చి ఆ పైసలు తీసుకొని సంతకం పెట్టి తీసుకెళ్ళిపోమనండి. ఓకేనా? ఫోన్ పే చేయండి. మరి వస్తాడు ఆయన సంతకం పెట్టి వస్తాడా? 100% నేనే వస్తా. సరే మీరు రండి సార్. లేకు సార్ మీరు రండి, వస్తా. సరే మీరు రండి, నేను మీకే అమౌంట్ ఇస్తాను, మీరే అది తీసుకొని పోదురు కానీ. సరే గానీ అమౌంట్ ఎంత వచ్చేది ఏమన్నా లెక్క ఉన్నదా? ఉందా, మీకు చూపిస్తాను, లెక్క కూడా చూపిస్తాను మీకు. సరే నేను వస్తున్నా. మీరు ఎప్పుడు వస్తారు? నేను వచ్చే ముందు బిఫోర్ ఫోన్ చేస్తా. కానీ మాకు ఈ రోజు రావాలి సార్, కొంచెం ఈ రోజైనా రేపటి రండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లు అవసరం ఉన్నాయి, పిల్లలకి ఇవ్వాలి కదా. మీ బాధ ఎంత ఉన్నదో సరే సార్, మాకు కూడా బాధ ఉంటది కదా సార్. మీరు క్వశ్చన్ పేపర్ వినండి సార్. సరే కానీ క్వశ్చన్ పేపర్లు తీసుకొని మీరు రండి, మీరే అమౌంట్ తీసుకుంటారు. చెప్తున్నారు కదా ఏంటి పిల్లగాడు 15 days బిఫోర్ అడిగినాడు మీకు అమౌంట్. అడిగితే మీరు సార్ ఒక 2 నిమిషాలు ఆగండి. మీరు ఒకసారి వస్తే మీకు క్లియర్ గా చెప్తాను. నేను రాత లెక్క అవన్నీ మీకు క్లియర్ గా చెప్తే మీకు అర్థమవుతుంది సార్. ఆయన చెప్పింది కరెక్టా, మేం చెప్పింది కరెక్టా, నువ్వే ఫైనల్ చెప్పాలన్నా. వినండి, ప్రాబ్లమే సాల్వ్ అయిపోతుంది. ఓకే కదా. మీరు ఆయన రాకున్నా సరే మీరు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకొని రండి, నేను మీకు మొత్తం క్లియర్ గా చెప్పి పంపించేస్తాను. ఓకేనా? ఓకే రైట్. ఎప్పుడు వస్తారు సార్? నేను వచ్చే ముందు బిఫోర్ ఫోన్ చేస్తా. అంటే ఈ రోజా రేపా? ఎందుకంటే రేపటి నుంచి కలపను నేను.
ఈ రోజు రండి మరి సాయంత్రం వస్తారా? వస్తాను. రైట్ సార్, రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే.